హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ సమయంలో గుడ్ మార్నింగ్ అంటున్నాడు సార్ అనుకుంటారా? ఎస్, మనకెప్పుడు గుడ్ మార్నింగే, ఎల్లప్పుడూ గుడ్ మార్నింగే. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అసలే ఉండవు. కాబట్టి గుడ్ మార్నింగ్ అంటూ మేము పలకరించాము. మిత్రులారా, నా మాటను మన్నించి, నా మాటను గౌరవించి, నాతో పాటు నడక సాగించడానికి ముందుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున అభినందన వందనాలు. మనం చేయబోయే కాన్సెప్ట్ చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. నిజంగా నేను ఫీల్ అయ్యేది అంటే మీకు చెప్పాను, ఆలస్యంగా వచ్చింది అనుకున్నాను, కానీ ఆలస్యంగా వచ్చిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఈ కాన్సెప్ట్ నా ముందుకు వచ్చినందుకు అలాంటి అదృష్టాన్ని మీతో పంచడానికి ఉవ్వెల్లూరుతూ మీకు ఈ అవకాశాన్ని అందివ్వడానికి చేయి చాచాను. మీరు కూడా నా మాట గౌరవించి మీరందరూ కూడా మీ పేరు నమోదు చేసుకున్నందుకు, అంటే రిజిస్టర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మిత్రమా, ఇంతటితో ఆగదు. ఇది గెలుపు కాదు, గెలుపుకు మొట్టమొదటి అడుగు. గెలుపు మహా అద్భుతంగా ఉంటుంది నిజంగా. మరి ఎన్నోసార్లు ఎన్నో కాన్సెప్ట్ చేశాం, కానీ ఇలాంటి గెలుపు, ఇంతటి గెలుపు మనం చూడలేదు, వినలేదు. ఎందుకంటే నేను వింటున్నాను, డైలీ వింటున్నాను. జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ వాళ్ళ గెలుపులు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు సాధించే విజయాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరి అలాంటి విజయాలు మనకు వద్దా? అలాంటి ఆరోగ్యం మనకు వద్దా? అలాంటి ఆదాయం మనకు వద్దన్నామా? కాదు, కావాలి కావాలి అనే అందరితో పోటీపడి మనం కూడా విజయం పరపర కొనసాగిద్దాం. కాబట్టి మీరందరూ ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి, నాకు రిప్లై ఇవ్వండి. నాకు మీ సహకారం కావాలి. నేను ఒక్కడే కాదు గెలిచేది, నాతో పాటు మీతో పాటు వచ్చే ప్రతి వ్యక్తి గెలుపు దిశగా పయనించాలని కోరుతూ మరొక్కసారి అభినందన తెలుపుతూ మీకు పలుకుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ సమయంలో గుడ్ మార్నింగ్ అంటున్నాడు సార్ అనుకుంటారా? ఎస్, మనకెప్పుడు గుడ్ మార్నింగే, ఎల్లప్పుడూ గుడ్ మార్నింగే. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అసలే ఉండవు. కాబట్టి గుడ్ మార్నింగ్ అంటూ మేము పలకరించాము. మిత్రులారా, నా మాటను మన్నించి, నా మాటను గౌరవించి, నాతో పాటు నడక సాగించడానికి ముందుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున అభినందన వందనాలు. మనం చేయబోయే కాన్సెప్ట్ చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. నిజంగా నేను ఫీల్ అయ్యేది అంటే మీకు చెప్పాను, ఆలస్యంగా వచ్చింది అనుకున్నాను, కానీ ఆలస్యంగా వచ్చిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఈ కాన్సెప్ట్ నా ముందుకు వచ్చినందుకు అలాంటి